నేను మీ బాణాలు రెడ్డప్పాచారి. ఈరోజు మనం లంకె బిందుల యోగం స్త్రీలకైనా పురుషులకైనా ఎవరికైనా ఎలా దొరుకుతాయి. లంకె బిందులు అంటే తెలుసు కదా మీకు, భూమిలో పూడ్చిపెట్టిండే దాన్ని వీళ్ళకి మాత్రమే దొరుకుతాయి అనమాట. దారిలో పోతుంటానో, అడవిలో ఉంటానో, లేకపోతే ఎవరైనా చెప్తానో వీళ్ళ చేతులతో మాత్రమే అవి పైకి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అటువంటి జాతకులు ఎవరు? ఒకే ఒక గ్రహం, అది కూడా 10వ స్థానాధిపతి గురువై, మిథున లగ్నమై 10వ స్థానాధిపతి గురువై, గురువు వచ్చి 4లో కూర్చుంటే, అంటే కేంద్రంలో గురువు ఉంటే, కేంద్రంలో గురువు ఉంటే వచ్చేస్తాయి లంకె బిందులు. అంటే రావు. గురువు మళ్ళీ ఎక్కడ ఉండాలో చెప్తా. ఉత్తర 4 మీద గురువు ఉంటే, లేదు హస్త 4 మీద గురువు ఉంటే, లేదు చిత్త 2 మీద గురువు ఉంటే, లగ్నం పునర్వసు 3 పైన లగ్నం అయితే, అది లేదు ఆరుద్ర 1-4 పైన లగ్నం అయితే, 1-4 ఇతనికి లంకె బిందులు దొరికే అవకాశం ఉంటుంది. ఒక స్త్రీకి కావచ్చు, స్త్రీ లగ్నం అయితే స్త్రీకి అని తీసుకున్నాం, పురుష లగ్నం అయితే పురుషుడికి అని తీసుకున్నాం అనమాట. ఓకే, ఇప్పుడు మనం పురుషుని గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఇలా వేసాం. లేదంటే స్త్రీకి అయితే ఇంకోలాగా నక్షత్ర పాదాలు మారుతాయి అంతే. లగ్నం అయితే అదే ఫిక్స్డ్. 10వ స్థానాధిపతి గురువే. ఇప్పుడు ఇవన్నీ కేంద్ర స్థానాలు 1, 4, 7, 10. త్రికోణ స్థానాలు అంటే ఏంటివి? 1, 5, 9 ఇవి త్రికోణ స్థానాలు. ఆ విధంగా మనం తీసుకున్నప్పుడు 10వ స్థానాధిపతి 4లో ఉన్నాడు గురువు. అయితే ఉత్తర 4 మీద గురువు ఉన్నాడు. ఉత్తర 4 మీద గురువు ఎక్కడ ఉంటాడు? నవాంశంలో. అంటే ఎక్కడ ఉంటాడు? ఎక్కడ? మేనంలో ఉంటాడు. అంటే మళ్ళీ 10వ స్థానంలో ఉంటాడని మనం తెలుసుకోవాలన్నమాట. లేదు హస్త 4 మీద ఉంటే ఎక్కడ ఉంటాడు గురువు? ఎక్కడ ఉంటాడు? ఎక్కడ? నవాంశంలో. ఓకే, ఫిక్స్. ఇక్కడ మేనంలో 75%, ఇక్కడ 100% ఫిక్స్ చేసినామా? ఇంకా చిత్త 2 మీద ఉన్నాడు అనుకున్నాం. చిత్త 2 మీద నవాంశంలో మళ్ళీ గురువు ఇక్కడే ఉంటాడు. ఇది శివుడిల్లు, బుధుడిల్లు కాబట్టి ఇక్కడే ఉన్నాడు. కాబట్టి ఇక్కడ రాశికొండల్లో గురువు ఇక్కడే ఉన్నాడు, నవాంశంలో ఇక్కడే ఉన్నాడు. కాబట్టి ఇది కూడా మనం ఒక 50 నుండి 70% దాకా తీసుకోవచ్చు అంతే, అంతమించలేదు. ఈ విధంగా మనం తీసుకోవచ్చు. గురువు ఒకడే కాబట్టి ఈ లంకె బిందులు ఎప్పుడు దొరుకుతాయి? అయితే గురు మహర్దశలో దొరుకుతాయి. లేదు ఏ నక్షత్ర పాదం మీద ఉన్నాడు ఆ దశాకాలంలో దొరుకుతాయి. గురువు ఏ నక్షత్ర పాదం మీద ఉన్నాడు? ఉత్తరా మీద ఉంటే రవి దశలో దొరుకుతాయి. హస్తా మీద ఉంటే చంద్రమహర్దశలో దొరుకుతాయి. చిత్తా మీద ఉంటే కుజ మహర్దశలో దొరుకుతాయి. లగ్నం కూడా పునర్వసు మీద ఉంటే గురు మహర్దశలో దొరుకుతాయి. ఆరుద్ర ముందు ఉంటే రాహు మహర్దశలో దొరుకుతాయి. ఇప్పుడు మోక్షర మీద ఉంటే కుజ దశలో దొరుకుతాయి అన్నమాట. ఈ విధంగా ఆ యొక్క దశల్లో గురువు వచ్చినప్పుడు కానీ, లేదా వేరే దశలు జరుగుతున్నప్పుడు కానీ, అంతర్దశల్లో గురువు వచ్చినప్పుడు కానీ ఈ లంకె బిందులు ఈ జాతకుడికి కానీ జాతకురాలకు కానీ దొరికే అవకాశం ఉంటుంది అని మనం తెలుసుకోవచ్చు. ఇలా ఒక్కొక్కటి క్షుణ్ణంగా మనం పరిశోధించాలి. క్షుణ్ణంగా అంటే పాయింట్ టు పాయింట్ పరిశోధన చేస్తే ఇలాంటివన్నీ బయటపడతాయి అన్నమాట. అంతేగాని ఇక్కడ ఉండడానికి లంకె బిందులు దొరికేసేవంటి దొరకవు. ఇప్పుడు గురువు ఇక్కడ ఉన్నాడు, ఉత్తర 4 మీద ఉంటే ఇక్కడ ఉన్నాడు. ఓకే, ఉత్తర 2 మీద ఉంటే ఎంత పరిస్థితి? ఉత్తర 9 మీద ఉంటే నిజమైపోతాడు. అక్కడికి పోయి లంకె బిందులు కాదు, బూడిద కూడా దొరకదు. ఓకేనా? ఆ విధంగా కూడా మనం చూసుకోవాలన్నమాట. ఒకే ఒక నక్షత్ర పాదం మారితే పాయ్. ఉత్తర 2 మీదకి వచ్చినాడంటే పాయ్, ఇక్కడ నవాంశంలో నిత్యమైపోయాయి. 0, 0, 0. లంకె బిందులు ఏముంది? మట్టి కూడా దొరకదు. అదేవిధంగా హస్త 4 మీద ఉంటే ఓకే. ఇప్పుడు హస్త 1 మీద ఉన్నాడు అనుకున్నాం. ఏంటి పరిస్థితి? కుదిరింట్లోకి పోతాడు, ఏం కాలిపోతాడు అంతే. ఏం పెద్ద ఉపయోగం లేదు. శుభుడు పోయి పాపింట్లోకి పోతే ఏమంటే ఉపయోగం ఏం లేదు. ఇంకా చిత్త 1 మీద ఉన్నాడు అనుకున్నాం. చిత్త 1 మీద మళ్ళీ రవింట్లోకి పోతాడు. ఏమన్నా ఉపయోగమా, బలమా? ఏమీ లేదు. కాబట్టి ఎప్పుడు కూడా కానీ నక్షత్ర పాదాలు లేనిదే ఫలితాన్ని చెప్పడానికి లేదు అసలు. నక్షత్ర పాదాలు ఉండి నవాంశ బలం కలిగి దశాకాలం వచ్చినప్పుడు మాత్రం ఏదైనా కానీ ఒకటి ఖచ్చితంగా జరుగుతుందని మనం చెప్పవచ్చు. ఊరికే గ్రహం ఉన్నంత మాత్రం ఇది జరిగిపోతాయి అని చెప్పుకోవడానికి లేదు. ఎంత పెద్దవారికైనా కూడా, ఎంత మహర్జాతకంలో పుట్టిన వారికి కూడా చాలా మందికి చూడండి, కొన్ని మహర్జాతకాలు చూసినప్పుడు నేను మొన్న ప్రభాస్ది కూడా చూసా. అతనికి ఏం గ్రహాలు పెద్దగా బలం లేదు, సినిమా యాక్టర్ ప్రభాస్కి. కానీ ఇక్కడ శని ఇక్కడ ఏడా ఉన్నాడు, ఎక్కడో. కానీ నవాంశంలో శని కుజుడు ఉత్సవంలో ఉంటారు. నవాంశంలో ఉత్సవంలో ఉంటారు. ఇక్కడ రాసుకుంటలో చూస్తే పెద్ద బలాలు లేరు మళ్ళీ. ఓహో, ఇది ఇలా జరిగిందనమాట. అంటే ప్రతి ఒక్కటి కూడా పెద్ద పెద్ద సెలబ్రిటీలు కొన్ని తీసుకున్నప్పుడు కూడా వాళ్ళు కూడా
ఫస్ట్ హాఫ్లో కొంచెం కష్టాలు బాధలు పడి సెకండ్ హాఫ్ నవాంశాన్ని క్రియేట్ అయినప్పుడు వాళ్ళకు వచ్చే స్థితిలో ఉంటాడు. ఎవరు? జీవన స్థానాధిపతో, 9వ స్థానాధిపతో లేదా పుత్ర స్థానాధిపతో వీళ్ళు ఉత్సవంలో ఉంటారు. కేంద్ర స్థానాధిపతులు కానీ లేదా జీవన స్థానాధిపతి కానీ కళత్ర స్థానాధిపతి కానీ పంచమ స్థానాధిపతి కానీ ఇట్లా వీళ్ళు ఉత్సవంలో ఉన్నప్పుడు అప్పుడేమవుతుంది? అప్పుడు ఆ బలం అనేది ఆటోమేటిక్గా వస్తుంది. అంతే. ఇప్పుడు గ్రహాలందరికీ ఒకటిగా ఉంటాయి. 79లో పుట్టిన వాళ్ళు చాలా మంది ఒకే విధంగా ఉంటాయి అన్నమాట. ఒకే నెలలో పుట్టిన వాళ్ళు అందరి జాతకాలు గ్రహాలు ఏం పెద్దగా మారు అక్కడ. ఒక చంద్రుడు మాత్రమే తిరుగుతూ మారుతూ ఉంటారు, లగ్నాలు మారుతూ ఉంటాయి. కానీ మరి ఒకరు టాప్లో ఉంటారు, ఒకరు ఆపులో ఉంటారు. ఎందుకు? ఒక రోజు 2 రోజులు మారినా కూడా అలాగే ఉంటుంది. అంతెందుకు? ఒక లగ్నం 2 గంటల సమయం ఉంటుంది. ఈ లగ్నం 2 గంటల సమయమే ఉంటుంది ఒక రోజులో. 2 గంటలు దాటితే లగ్నం ఇది అయిపోతుంది. అప్పుడు గురువు 10వ స్థానాధిపతి కాదు కదా. అట్ట ఇంకో 2 గంటలు మారితే ఈ లగ్నం ఇది అవుతుంది. ఇంకో 2 గంటలు మారితే లగ్నం ఇది అవుతుంది. అంటే రోజుకు 12 లగ్నాలు, ఉదయం 6 నుండి రేపు ఉదయం 6 దాకా 12 లగ్నాలు అనేటివి మారుతూ ఉంటాయి. గ్రహాలు అక్కడే ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా కానీ మనం అది చెప్పడానికి లేదు. లగ్న నక్షత్ర పాదాలు కూడా మారుతూ ఉంటాయి అన్నమాట. ఆ విధంగా ఉంటుంది. కాబట్టి ఏది కూడా ఒక ఫలితాన్ని చెప్పాలంటే అంత ఖచ్చితంగా చెప్పాలంటే ఇలా చెప్పాలి. ఇలా చెప్తే అది ఖచ్చితం. అయితే నేను మీ బాణాల రెడ్డప్పాచారి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి. నమస్కారం, ఉంటానండి.